అతన్ని గెలుస్తాడు అనమాట. ఎవరో బాలుడైన దావీదు ఇంతకీ ఎలా చంపుతాడు అని అంటే ఒక చిన్న రాయితో అతన్ని చంపేస్తాడు. ఏంటంట, చిన్న రాయిని తీసుకొని వడిసెల్లో వేసి తిప్పి తిప్పి కొడితే అంత పెద్ద వ్యక్తి ఏమైపోతాడు, బోర్లో పడిపోతాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఫిలిస్టీన్ యొక్క కత్తినే తీసుకొని అతని యొక్క తలని ఏం చేస్తాడంటే దావీదు నరికేస్తాడు. ఆమె కానీ మరి ఇంతగా దేవుని యొక్క కార్యాన్ని దావీదు చేయడానికి కారణం ఏంటి, మిగతా వాళ్ళు చేయలేకపోవడానికి కారణం ఏంటి అని చూస్తే చదవబడిన వచనంలో ఉన్నట్టు ఏంటంట, ఆ ఫిలిష్తీయుడు 17:48 కదా, ఆ ఫిలిష్తీయుడు అంటే అక్కడ యుద్ధానికి అతను పోరాడడానికి ఎలా వెళ్ళాడు అని అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటది, గొలియాత్ అంట దావీదుని ఎదుర్కోవడానికి నడుచుకుంటే వెళ్తాడు. ఎలా వెళ్తాడంట, నడుచుకుంటే వెళ్తాడంట. ఇశ్రాయేలీయులు గొలియాతుని ఎదుర్కోవడానికి ఎలా వెళ్తున్నారు, ముందుకు కాదు వెనక్కి వెళ్తున్నారు. అమ్మో అని భయపడి. దావీదు ఎలా వెళ్తున్నాడంట, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఆమె అంత పెద్ద సమస్యని, అంత పెద్ద గొలియాతుని ఏంటి చంపడానికి ఎలా వెళ్తున్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. మూడవది దేవుని యొక్క భయము, దైవికమైన భయము కలిగి ఉండేవాడు ఎప్పుడు కూడా వెనకడుగు వేయడు, వాడు పరిగెట్టుకుంటూ ముందుకి సాగిపోతాడు. ఆమె వెనకడుగు వేయడు. ఇంకొకటి ఏంటి, ఎక్కడ ఉండాల్సిన గొంగలు అక్కడలాగే, ఎక్కడేసిన గొంగలు అక్కడలాగే ఉండడం, ముందుకి ఏమవుతాడు, వెళ్తాడు. కాబట్టి దైవికమైన భయంలో మూడో లక్షణం ఏంటి అని అంటే ముందుకి సాగిపోవాలి. ఎంతమంది ఈ రోజు కష్టాలు వస్తే వెనకడుగేస్తున్నారు, ఎంతమంది ఈ రోజు బాధలు చూసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒక మాట ఇలా సెలవిస్తారు, ఏంటి అని అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందంట, కానీ నిజమైన పరిష్కారము నువ్వు దాన్ని ఎదుర్కొన్నప్పుడే వస్తుంది. ఏంటంట, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, కానీ నిజమైన పరిష్కారం ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఆ సమస్యని ఎదుర్కొన్నప్పుడే వస్తుంది. ఆమె సమస్యని చూసి శ్రమ దినాన్న కృంగిని ఎడల మనం ఏమైపోతామంట, చేతకాని వాళ్ళం అయిపోతాం. ఆ విధంగా మనం అవ్వకుండా దావీదులాగా మనం ముందుకి పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. సమస్యను చూసి వెనకడుగు వేయకుండా, సమస్యను చూసి దేవుడు ఉన్నాడని చెప్పి భరోసా ముందడుగు వేసిన వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంటే విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆమె కాబట్టి ఆ మూడు లక్షణాలు అర్థమైనవి కదండి. మొదటిగా దైవికమైన భయంలో ఏముంటుంది అంటే ప్రార్థన ఉంటుంది, ఏముండదు, సనుగుడు ఉండదు. రెండవదిగా విశ్వాసం ఉంటుంది, అవిశ్వాసం ఉండదు. మూడవదిగా ముందడిగేసే ధైర్యం ఉంటుంది, వెనకడిగేసే భయము ఉండదు. ఆమె కాబట్టి దైవికమైన భయాన్ని కలిగి ఉండండి. దేవుడు మన జీవితంలో చేసే కార్యాలను చూడండి.